హలో గృహిణీస్, మీరు ఇవాళ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. పచ్చిమిరపకాయ పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం. ఇవాళ గుప్పెడు కొత్తిమీర తీసుకున్నానండి, 5 టమాటాలు తీసుకున్నాను, పావు కిలో పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఏమి ఉండదండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక బాండీలో 3 చెంచాల ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఇక్కడ 1 2 3 చెంచాలు. ఇది కొంచెం వేడి అయ్యే వరకు మనం ఇది గ్రైండ్ చేసుకుందామండి. కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను, గ్రైండ్ చేసుకుందాము. వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ సరిపోతుందండి. జీలకర్ర, వెల్లుల్లి తీసుకున్నానండి. ఇక్కడ ఆ సైడ్ మనం పచ్చిమిరపకాయలు వేపుకుందామండి. ఇంతలో నూనె వేడిగా అయిపోయింది, అయితే కొంచెం ఉన్న పచ్చిమిరపకాయలన్నీ వేపుకుంటున్నాను. ఇక్కడ ఎక్కువగా వేపుకుంటే కూడా అంత టేస్టీగా ఉండదండి, కొంచెం పొర వేగితే చాలండి, కలర్ చేంజ్ అవ్వాలంతే. ఆ గ్రైండర్లో మధ్యలో మనం ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను నేను. ఇంత సరిపోతుందండి, చూడండి ఇంత సరిపోతుంది. అది గ్రైండ్ చేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు వేగుతున్నాయా చూసుకుందాం ఒకసారి. ఇది ఆల్మోస్ట్ అయిపోతుందండి, వేగుతున్నాయి. చూడండి ఎలా ఉన్నాయో, కనిపిస్తుందా? కొంచెం కలర్ చేంజ్ చేస్తే చాలండి, ఎక్కువగా వేగినా కూడా అంత టేస్టీగా ఉండదు. అందుకే మనం ఫస్ట్ కలర్ చేంజ్ అయిందా లేదా అని చూసుకుందాం, ఎందుకంటే ఎక్కువ కారంగా కూడా ఉండదండి ఎక్కువగా వేగితే. చూడండి ఇలా ఉంటే చాలు. అన్నీ ఒకే కలర్లో ఉండేటట్టు వేపుకుందాము. ఇది ఎక్కువగా కారంగా కూడా ఉండదండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీ రెసిపీ. చూడండి ఇలా వేపుకుంటే డైరెక్ట్ జార్లో తీసుకుంటున్నాను నేను, గ్రైండర్ జార్లో. అంతే అండి, ఇది మనం కొంచెం కొంచెం చేసుకొని వేపుకున్న వెంటనే జార్లో తీసుకుంటున్నాను నేను ఇక్కడ. చూడండి ఇది మొత్తంగా జార్లో తీసుకున్నాక, ఇది కొత్తిమీర ఇంకా టమాటా మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ దాంట్లో కొంచెం చింతకాయ కూడా వేసుకున్నాం కదా, అది మనం వేపుకుంటున్నామండి. జస్ట్ ఒక 10 మినిట్స్ వేపుకొని ఈ బాగా మరిగిన తర్వాత ఆయిల్ ఉంది కదండి, అది ఆయిల్ పై వచ్చే వరకు పెట్టుకుంటాం మేము, అంతే. కొంచెం మరిగిన తర్వాత ఉప్పు వేసుకుంటున్నానండి. ఇక్కడ రాళ్ళు ఉప్పు చాలా టేస్టీగా ఉంటుంది, నేను పింక్ సాల్టే యూస్ చేస్తాను హెల్త్ విషయంగా, అందుకే మీరు కూడా సజెస్ట్ చేస్తున్నాను నేను, పింక్ సాల్ట్ యూస్ చేయండి. కొంచెం పసుపు వేసుకుంటున్నాను నేను, తొందరగా మరుగుతుంది, అందుకే. కలుపుకుందామండి. ఈ ఆయిల్ మొత్తం ఉంది కదా అండి, ఈ ఆయిల్ మొత్తం పైకి వచ్చి అలా అయిపోయే వరకు వేపుకోవాలి. ఇది చూడండి ఇలా కనిపిస్తుందా, కొంచెం వాటర్ వస్తుందండి, ఇంకా ఆయిల్ రాలేదు, అందుకే ఇంకా కొంచెంసేపు వేపుకుందాం మనం. ఇది బాగా కలిపి ఇంతలో మనం గ్రైండర్ వేసుకుందాము. ఇదిగోండి ఇదే మిక్స్చర్ నేను ఇందాక చూపించాను కదండి, అది గ్రైండర్ వేసుకుంటున్నాను ఇక్కడ. ఎక్కువగా చేయకండి గ్రైండ్, అది అంత మంచిగా ఉండదు, పేస్ట్ లాగా ఉంటుంది. అందుకే మనం పూర్వకాలంలో రోటి పచ్చళ్ళు చేస్తారు కదా, అలా చేసుకుంటే చాలు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంచితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఇంత గ్రైండ్ చేసుకుంటే చాలు, ఇంకా పేస్ట్ లాగా చేసుకుంటే అంత మంచిగా ఉండదు. ఈ టమాటాలు వేసేసానండి, వేసేసి మళ్ళీ ఒక 2-3 సార్లు తిప్పితే చాలండి గ్రైండ్ చేస్తే. స్ట్రోక్ పెడుతున్నానండి నేను, డైరెక్ట్గా గ్రైండ్ చేయట్లేదు, స్ట్రోక్ పెడుతున్నా అంతే గ్రైండర్లో. ఇది చూడండి పైకి వచ్చింది కదా,
ఇలా వేస్తున్నానండి. టమాటాలు వేసేసిన తర్వాత జస్ట్ కలుపుకుంటున్నాము. టమాటా ఆల్రెడీ వేగిపోయిందండి, అంత స్మాష్ అయిపోయింది. సో ఎంత టైం పట్టదు ఇది గ్రైండ్ చేసుకోవడానికి. ఆల్రెడీ నేను మిక్స్చర్ చేసుకున్న పచ్చిమిరపకాయల ఇది ఉంది కదండి, ఇది రెండు కలిపి మేము ఇది చేస్తున్నాను, చట్నీలాగా చేసుకుందాము. టమాటాలు చాలా కొద్ది క్వాంటిటీలో తీసుకోవాలండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఎందుకంటే ఇది మన ఇదిగోండి నిమిషాల్లో రెడీ అయిపోయే పచ్చిమిరపకాయ చట్నీ. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.